ఇప్పుడు మనం ఫైనైట్ ఆటోమేటా మోడల్ అండ్ ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ద ఫైనైట్ ఆటోమేటా గురించి డిస్కస్ చేద్దాము. ఫైనైట్ ఆటోమేటా మోడల్ యొక్క డయాగ్రామ్ ఇది. ఫైనైట్ ఆటోమేటా మోడల్ మెయిన్లీ కంటైన్స్ 3 components. First component is input tape, second component is read head, third component is finite state control. ఫస్ట్ మనం ఇన్పుట్ టేప్ గురించి డిస్కస్ చేద్దాము. Input tape is divided into a number of cells where each cell stores one symbol at a time. So ఇది ఇన్పుట్ టేప్. ఇన్పుట్ టేప్ మనం మేజర్కి ఎందుకు చేస్తామంటే ఇన్పుట్ స్ట్రింగ్ స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఇన్పుట్ టేప్ని మనం నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ చేస్తాము. ప్రతి సెల్లో ఒక సింబల్ని స్టోర్ చేస్తాము. లెట్ us assume that this is our string. ఆ స్ట్రింగ్ని మనం ఇన్పుట్ టేప్లో స్టోర్ చేసాము. సెకండ్ వన్ ఏంటంటే రీడ్ హెడ్. Read head reads one symbol at a time, and after reading the symbol it moves one position to the forward direction. So read head enduku chestunamu in order to read one symbol at a time. So manam ee symbols untayi kada, first read head etla untundante first read head points to the first symbol. So 0 ane symbol ni read chestundi. After reading that symbol, this head will be pointed one position to the right. నెక్స్ట్ 1 అనే సింబల్ని రీడ్ చేస్తుంది. తర్వాత రీడ్ హెడ్ ఒక 1 పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. ఇట్లా 1 by 1 అన్ని సింబల్స్ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే ఫైనైట్ స్టేట్ కంట్రోల్. ఫైనైట్ స్టేట్ కంట్రోల్ కంటైన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్. సపోజ్ మనకున్న డయాగ్రామ్లో ఫైనైట్ ఆటోమేటా డయాగ్రామ్లో అది డిఎఫ్ఏ కావచ్చు, ఎన్ఎఫ్ఏ కావచ్చు, అందులో మనకు ఒక 3 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫైనైట్ స్టేట్ కంట్రోల్ కంటైన్స్ ఆల్ ద 3 స్టేట్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి Q0 ఉంది, సపోజ్ ఇక్కడ 0 ఉంది. Q0 మీద 0 అప్లై చేస్తే మనకు ఒక స్టేట్ వస్తుంది. అది Q0 అవ్వచ్చు, Q1 అవ్వచ్చు. నెక్స్ట్ Q1 ఉంది. లెట్ us assume that the input symbol is 1. Q1 మీద మనం 1 అప్లై చేస్తే ఈ 1ని Q1 మీద అప్లై చేస్తే ఒక స్టేట్ వస్తుంది. సో అన్ని స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఈ ఫైనైట్ స్టేట్ కంట్రోల్లో మెయింటైన్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫైనైట్ ఆటోమేటా మోడల్. ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఫైనైట్ ఆటోమేటా మోడల్ అంటే మనం ఈ డయాగ్రామ్ రాసి ఈ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ద ఫైనైట్ ఆటోమేటా గురించి డిస్కస్ చేద్దాం. ఫైనైట్ ఆటోమేటా అంటే అది డిఎఫ్ఏ అవ్వచ్చు, ఎన్ఎఫ్ఏ కావచ్చు. డిఎఫ్ఏ మీన్స్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఎన్ఎఫ్ఏ అంటే ఏంది? సో డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ఫైనైట్ ఆటోమేటాని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే 5 టపుల్స్తో డిఫైన్ చేస్తాము. ఎగ్జామ్లో కనుక ఫైనైట్ ఆటోమేటా డెఫినేషన్ రాయమంటే బై డిఫాల్ట్గా డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా రాస్తే సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి డెఫినేషన్ సేమే, ఎక్సెప్ట్ దట్ మనకు అందులో సిగ్మా క్యూ, సిగ్మా డెల్టా సింబల్ తప్పితే మిగతా అన్నీ సేమే. ఓకే, సో అట్లానే డిఫరెన్స్గా రాసుకోవచ్చు. సో లెట్ us see the definition for the ఫైనైట్ ఆటోమేటా. ఫైనైట్ ఆటోమేటాని మనం ఎంతో డిఫైన్ చేస్తాం. ఎం అంటే ఏంటంటే మిషన్. సో ఫైనైట్ ఆటోమేటాకి మేజర్గా 5 టపుల్స్ ఉంటాయి. వీ కెన్ డిఫైన్ ఏ ఫైనైట్ ఆటోమేటా విత్ ద హెల్ప్ ఆఫ్ 5 టపుల్స్. సో ఫస్ట్ టపుల్ ఏంది? క్యూ. క్యూ అంటే ఏంటంటే ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. సో ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనకి మూడు స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 3 స్టేట్స్ అనేది క్యూలో ఉంటాయి. So now Q equal to Q0, Q1, Q2. Sigma means input alphabet. Input alphabet mainly contains input symbols. ఈ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ మనకి సింబల్స్ ఏమున్నాయి? వీ హ్యావ్ 2 symbols such as 0 and 1. మెయిన్లీ మనకి సింబల్స్ 2 సింబల్స్ ఉంటాయి. 0, 1 ఉండొచ్చు, లేదంటే A's, B's ఉండొచ్చు. తర్వాత డెల్టా, ఇక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది. అదే డిఎఫ్ఏ అయితే ఒక విధంగా ఉంటుంది, ఎన్ఎఫ్ఏ అయితే ఒక విధంగా ఉంటుంది. ఫైనైట్ ఆటోమేటా అంటే బై డిఫాల్ట్గా డిఎఫ్ఏ రాస్తే సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ బోత్. సో డెల్టా అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్. డెల్టా ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ఫ్రమ్ క్యూ క్రాస్ సిగ్మా టు క్యూ. ఇక్కడ క్యూ అంటే ఏంది? కరెంట్ స్టేట్. ఈ క్యూ అంటే ఏంది? నెక్స్ట్ స్టేట్. సిగ్మా అంటే ఏంది? ఇన్పుట్ సింబల్. ఇది డిఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ ఫంక్షన్. అంటే మనం ఒక ఇన్పుట్ సింబల్ని కరెంట్ స్టేట్ మీద అప్లై చేస్తే ఒక్క నెక్స్ట్ స్టేటే వస్తుంది. సపోజ్
క్యూ నాట్ అనుకోండి. 0 అనేది క్యూ నాట్ మీద అప్లై చేస్తే ఒక నెక్స్ట్ స్టేటే వస్తుంది. అది క్యూ నాట్ అవ్వచ్చు, Q1 అవ్వచ్చు. నెక్స్ట్ లెట్ us assume that the current state is Q1. Q1 మీద 1 అప్లై చేస్తే ఒక నెక్స్ట్ స్టేటే వస్తుంది. అది Q1 అవ్వచ్చు, Q2 అవ్వచ్చు. ఇది మనకి DFE అంటే. వేరియస్ NFE అంటే మనకి ఏమొస్తుందంటే డెల్టా ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ఫ్రమ్ Q క్రాస్ సిగ్మా టు 2 power Q. అంటే 0 అనేది మనం Q0 మీద లెట్ us assume that the current state is Q0, ఇన్పుట్ సింబల్ ఈ 0. 0 అనేది Q0 మీద అప్లై చేస్తే మనకి Q0 రావచ్చు, Q1 రావచ్చు, ఏదైనా రావచ్చు. అది అందుకని 2 power Q రాసాం. అంటే 2 power Q అంటే ఒక పవర్ సెట్ యొక్క స్టేట్స్ రావచ్చు. ఓకే, సో అది మనకి మేజర్గా డెల్టా అనేది డిఎఫ్ఏలో ఎన్ఎఫ్ఏలో. డిఎఫ్ఏలో అయితే ఇట్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ఫ్రమ్ Q క్రాస్ సిగ్మా టు Q. అంటే ఒక్క నెక్స్ట్ స్టేటే వస్తుంది. వేరియస్ ఎన్ఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ వస్తాయి? మ్యాక్సిమం దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు గెట్ 2 power Q స్టేట్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే Q0 ఈజ్ ఇనిషియల్ స్టేట్. Q0 ఈజ్ ఇనిషియల్ స్టేట్. సో ఫస్ట్లో మనం రాస్తాము దట్ ఈజ్ ఇనిషియల్ స్టేట్. నెక్స్ట్ F అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. సెట్ అంటే ఇది కలెక్షన్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. ఒక ఫైనైట్ ఆటోమేటాలో అది డిఎఫ్ఏ అవ్వచ్చు, ఎన్ఎఫ్ఏ కావచ్చు, వి మే హ్యావ్ మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్. ఓకే, సో ఇక్కడ మనకి Q సిగ్మా Q0 F డిఎఫ్ఏలో కావచ్చు, ఎన్ఎఫ్ఏలో కావచ్చు, సేమే. డెల్టాలో డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డెల్టాలో మనకి ఒక నెక్స్ట్ స్టేటే వస్తుంది. డిఎఫ్ఏలో ఒక నెక్స్ట్ స్టేటే వస్తుంది డెల్టాలో. వేరే ఎన్ఎఫ్ఏలో ఇక్కడ మనకి 2 power Q నెక్స్ట్ స్టేట్స్ వస్తాయి. ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ ద ఫైనైట్ ఆటోమేటా అండ్ ఫార్మల్ డెఫినేషన్ మోడల్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ షేర్ ద ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.